ట్యాపింగ్ టెంపర్, టెంపర్లో బంపర్. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతూ ఉన్నది. ఏ స్థాయిలో కలకలం రేపుతుందంటే, దాదాపు కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధారాలను సేకరించింది. ఇందులో రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు, రాజకీయ పార్టీలు అంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేక ఇతర కేంద్రానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు, వారితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, వారితో పాటు న్యాయమూర్తుల ఫోనులు కూడా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి మరొక సంచలనమైనటువంటి అంశం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. సరే, ఇందులో విడివిడిగా ఒక్కొక్కరిది ఏం జరిగిందో చెప్దాం. వాళ్ళు బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా ఎవరైతే ప్రభాకర్ రావు గారికి ప్రభుత్వం నుంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే 1, 2, 3 నాకు తెలిసి కేసీఆర్ గారు ఉండుండ్రు, ఎవరైతే కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫోన్లని నెంబర్స్ని ఎవరిదైతే ట్యాప్ చేయాలో ప్రభాకర్ రావు గారికి ఇస్తే ఆయన ప్రణీత్ రావుకో, లేక భుజంగరావుకో, లేక తిరుపతన్నకో, సమ్ XYZ వాళ్ళల్లో ఒకరికి పంపిస్తే వాళ్ళ ఫోన్ ట్రాక్ చేయటం, వాళ్ళ ఫోన్ డేటా తీయటం, వాళ్ళ మెసేజ్లు తీయటం, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటాం, ఆ సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళకి చేరవేయటం రాజకీయంగా. అది రాజకీయ పార్టీలో చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి బయట ఆ ప్రదేశంలో ఒక రూమ్ పెట్టి, ఆ రూమ్లో రికార్డింగ్ పరికరాలు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో కూడా విన్నారటండి. ఇది కొత్తగా వచ్చినటువంటి జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అనేది కూడా విన్నారట. ఫోన్లో కాదు, ఇంట్లో. మరి అటువంటి సిస్టమ్ను కూడా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేటువంటి దాని ఒక ప్రత్యేక ఎక్విప్మెంట్ తెప్పించి ఆ రకమైనటువంటి రాడార్స్ ద్వారా విన్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వారు కానీ, వారి సతీమణి కానీ, వారి పిల్లలు కానీ, లేక వాళ్ళ ఇంట్లోకి వచ్చేటువంటి అన్నదమ్ములు కానీ, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి పార్టీ ముఖ్య నేతలు కానీ, లేదా వారి ఇంటికి వెళ్ళేటువంటి ఇతర ముఖ్యుల యొక్క సమాచారాన్ని కూడా ఇనే విధంగా ఆ రకంగా ఆపరేట్ చేశారనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి చర్చ. అంటే ఆ విధంగానే ఆయన చేసినటువంటి ప్రతి యాక్షన్ ప్లాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా అడుగులు వేశారనేది విమర్శలు వస్తున్నాయి. సరే, అది ఇది. ఇకన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బిఎల్ సంతోష్జీ, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు, వారితో పాటు మా పార్టీ నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక రఘునందన్ రావు గారు మాట్లాడింది చూస్తే చాలా ఆశ్చర్యంగా, భయంకరంగా ఉంది. ఆయన చాలా అంశాలు చెప్పాడు. అసలు వీటికి సంబంధించి ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, కేటీఆర్ గారి పేరు చెప్పారు, హరీష్ రావు గారి పేరు చెప్పారు, నవీన్ రావు గారి పేరు చెప్పారు. వీళ్ళందరూ వీటికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ డౌట్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు ఇదంతా చేశారనే విధంగా ఆరోపణలు చేశారు ఆయన. ఇది ఇక్కడ దాకా ఆగలేదు, ఇది పొలిటికల్. ఇక వ్యాపారస్తులకు సంబంధించినంతవు వ్యాపారస్తుల ఫోన్లని ట్యాప్ చేయటం, అందులో ఎక్కువగా హవాలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, డైమండ్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, లేక ఇతర సెకండ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయటం, వాళ్ళ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు వీళ్ళందరూ స్పెషల్ టీం కదా, స్పెషల్ టీం వెళ్ళటం, పట్టుకోవటం, ఆ బ్యాగ్స్ తీసుకోవటం, ఆ డబ్బు తీసుకోవటం, వాళ్ళని పంపించేయటం, ఆ విధంగా విపరీతంగా ఆస్తులు కూడబెట్టారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీంతో పాటు ఎవరైతే నెక్స్ట్ వారు సినిమా ఇండస్ట్రీ, వారికి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ ఫోన్లు ట్యాపింగ్ వివాదంతో ఒక ప్రముఖ నటుడు, ఒక ప్రముఖ నటి పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరు తర్వాత డైవర్స్ తీసుకున్నారు.
అందరికీ తెలిసిందే. మీడియాలో వాళ్ళ వార్తలు పుంఖానాలుగా వచ్చినాయి. ప్రముఖ నటుడు, ప్రముఖ నటి. ప్రముఖ నటుడు ఇండస్ట్రీకి 2 తరాల నుంచి ఉన్నటువంటి వారు, నటుడు వారి వారసుడు, నటి ముంబాయో లేకపోతే బెంగళూరో లేకపోతే ఢిల్లీనో నటి. తర్వాత వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్స్ తీసుకోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదమే కారణము. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా అమ్మాయి ఆ నటి సమాచారాన్ని ఏదో మొత్తానికి డీల్ కుదరక దానిని ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వటంతో అక్కడ వివాదం రేగి అది డైవర్స్ వరకు వెళ్ళింది అనేది ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. కొన్నిట్లో వెబ్సైట్లో వాటిలో వస్తుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అలా అయ్యుండకపోవచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఆ జరిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం. అంటే ఎన్ని జరిగిన తర్వాత అట్లాంటిది కూడా జరిగిందా జరగలేదా అనేటువంటి దాన్ని మనం ఆపలేం. జరిగి ఉండొచ్చేమో లేదా జరగకపోయి ఉండొచ్చేమో అనే విధంగా అనుమానాలు కలుగుతున్నాయి. సరే, ఇది అంతవరకు. ఇక ఎన్నికల సందర్భంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెప్పిస్తున్నాడో తెలుసుకొని వాటిని చేశారు. ఏ లీడర్లతో మాట్లాడే తెలుసుకొని ఆ లీడర్లను మళ్ళీ ట్యాప్ చేశారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా తనని హోల్డ్ చేసేసారు. అందుకు మేము ఓడిపోవటం జరిగింది అని మాట్లాడారు. ఇక న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశం గనక ఒక ప్రకంపనల అంశం. నిజంగా అలాంటిది జరిగినట్లయితే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం విధించాల్సినటువంటి ఇప్పటివరకు విధించినటువంటి ఏదైనా శిక్ష ఏదైనా ఉంటే అది విధించాలి దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే తప్పు చేసుంటే గనక. ఎందుకనంటే న్యాయమూర్తుల ఫోన్లని ట్యాప్ చేయటం అనేటువంటిది నిజంగా అది తీవ్రమైనటువంటి నేరం. మరి అలాంటిది కూడా చేశారు అనేది కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ ఉంది. మరి దాని విషయంలో కూడా పరిశీలన చేయాలి. సరే, ఇది ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇందులో ఏది వాస్తవమా ఏది అవాస్తవమా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా మా మీద ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడుతుందని చెప్పని ఎవరైతే వారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటనేది బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది. సరే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు నా ఫోను ట్యాప్ చేసి నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేశారని ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. మరోవైపు ఎవరైతే రఘునందన్ రావు అసలు ఈ మొత్తం రెండో బాధితుడిని నేనేను, మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి, రెండో బాధితుడిని నేనేను అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పేశారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ట్యాపింగ్ వివాదం అంతా కరెక్టే, మరి దీని మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఆయన చెప్తున్నారు. అయితే దీని మీద అంటే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించాలి. అంటే ఆ స్థాయిలో దీంట్లో నేరం జరిగింది అనుకున్నప్పుడు వారితో పాటు ఇంకొక అంశం బిఎల్ సంతోష్ చేశారు, జడ్జీలు చేశారు, సినిమా స్టార్స్ చేశారని చెప్పని కూడా బీజేపీ వాళ్ళు ఈరోజు ఆరోపించారు. అంటే ఏంటది వాళ్ళు ఆరోపించారు అని అంటే ఏంటది? ఎక్కడో అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని చేస్తున్న దర్యాప్తుని ఇంకా సక్రమంగా చేయాలి, ఇంకా చాలామంది ఫోన్లు ట్యాప్ అని అవి కూడా చేయాలని చెప్పని బీజేపీ మాట్లాడుతుంది. అంటే బీఆర్ఎస్ ఆ స్థాయిలో చర్యలు తీసుకున్నట్టుగా ఆ స్థాయిలో వ్యవహరించినట్లయినటువంటి అనుమానాలకు బలం చేకూరుతుంది. మరి రఘునందన్ రావు గారు ఆ మాట మాట్లాడారు. కేటీఆర్ గారు అయితే అసలు ఏం పిక్కుంటారు పిక్కోండి అని చెప్పని ఆయన మాట్లాడాడు. ఏం పిక్కోవాలనేది ప్రభుత్వం మరి వాళ్ళు చూసుకోవాలి ఏం పిక్కుంటారనేది. ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయి, ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి వద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను. కావాలని పొలిటికల్గా ఇది కావాలని నా మీద ఒకటి బురద చల్లుతాను.
ఆయన బంధువులు. ఆయన ఎవరో నాకు తెలియదు, ప్రణీత్రావు కూడా వాస్తవంగా చెప్తుంది. ఆయనతో నాకు సంబంధాలు లేవు, ఆయన ఇంతవరకు కూడా చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరు. వాళ్ళ మదర్ ఎరికే కానీ వీళ్ళ గురించి మాకు తెలియదు. నాకు ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్పిన నేను రానని చెప్తాను. ఏ పార్టీలో పోను, ఈ పార్టీలో ఉంటాను, ఈ పార్టీలో కొనసాగిస్తాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. ఏ మాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. ఎప్పుడైతే నేను మహబూబ్ నగర్ గడ్డ మీద ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను అడుగుపెట్టినో ఆ రోజు నుంచే ట్యాప్ అయిందని అనుమానం నాకు వచ్చింది. నా ఒక్కంతి కాదు, 5 ఏళ్లుగా వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయి. ఇది నా ఒక్కని కోసం పోరాటం లేదు, నాకేదో ఇబ్బంది అని చేస్తలేను. కానీ ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థ భవిష్యత్తులో ఉండకూడదు. ఏరి కోరి తెచ్చుకున్న ప్రజాస్వామ్య తెలంగాణలో ఇటువంటి దుర్మార్గులు ఎవరున్నా సరే వాళ్ళను వెతికి పట్టుకొని సమాజంలో లేకుండా వాళ్ళను జైళ్లలో పెట్టాలన్నదే మా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో, ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో, ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు. నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకొంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో, ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి మీద నుంచి, మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరిచ్చిండ్రు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఆరోపిస్తున్నా, నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు, నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఈ ముగ్గురు బయట ఎట్లుంటారు? అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలేయండి, ఆ ముగ్గురు ఫోన్లను సీజ్ చేయండి. వాళ్ళు కూడా విదేశాలకు వారిపోతారేమో, ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి. అన్ని విమర్శలు వస్తున్నాయండి. మరి దీనికి సమాధానం ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకనంటే ఈరోజు ఎవరైతే సిట్ పోలీసులు ఈరోజు న్యాయస్థానాన్ని మళ్ళీ కస్టడీ పిటిషన్ అడిగారు. ప్రణీత్ రావును విచారించినటువంటి నేపథ్యంలో కొన్ని అంశాలు మాకు వచ్చినాయి. ఎక్కడెక్కడ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేశారు, ఏ రకంగా ఈ ఉన్నటువంటి వీటన్నిటి పరికరాలను ధ్వంసం చేశారు, వీటన్నిటిని కొన్ని సేకరించాము. ఈ నేపథ్యంలో భాగంగా తను చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా భుజంగరావు, తిరుపతన్నని మేము పిలిపించి విచారణ చేశాము. వారు కూడా ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. వీరి ముగ్గురిని కూర్చొని వీరిని ముగ్గురిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కావున ముగ్గురిని కస్టడీ పిటిషన్కి ఇవ్వమని అడిగారు. మరలా వీరి ముగ్గురిని కస్టడీ పిటిషన్కి ఇస్తే ఇది మరింత విచారణ జరిగేటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది. ప్రభాకర్ రావు గారు నేను 3 నెలలు రాలేనని చెప్పేశారు. మరి ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి విదేశాలకు పారిపోయాడు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవన్నీ ముందుకు వెళుతూ ఉంటే అసలు ఏం జరిగిద్దో ఏం జరగబోతుందో అర్థమే కావట్లేదు. కాకపోతే ఇది మధు ఉన్నట్లున్నాడు. సార్ మధు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్. ఏంది ఫోన్ ట్యాపింగ్ అయింది? అది నీది కూడా ఏంటి? చెప్పలేను సార్. ఏంది మొత్తానికి మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర, ఇంటి పక్కన ఒక రూమ్లో ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ పెట్టి, ఫోన్ ట్యాపింగ్ కాదంట, అది డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో మొత్తం ఇది వినొచ్చు అంట ఇక్కడ. ఇదేంటి అసలు? అదేం కొత్త పరికరం? అదేంటి అసలు? అది
సార్ ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక బ్రేకింగ్ న్యూస్ ఇదే ఎస్పీటీలో చెప్పాము. కొంతమంది హీరోయిన్ల ఫోన్లు వింటున్నారు అనేటటువంటి విషయాన్ని మహానిసి మనం బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు అదే మాట రాజకీయ పార్టీల నోటి నుంచి అయితే బయటకు వస్తున్నాయి. రైట్, ఇంకా ఎవరెవరు ఫోన్లు విన్నారు అనేది కూడా అతి త్వరలో మనం కూడా బయట పెట్టబోతున్నాం. ఒక హీరో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో అది ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు అంత వేలో నేను చెప్తాను సార్. అయితే ప్రధానంగా A1 A2 ఇక్కడ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి A1 ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో A1గా ప్రణీత్ రావు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ A1 కాస్త ప్రణీత్ రావును పక్కన పెట్టేసి అంటే A2 ప్రణీత్ రావు అయ్యారు, A1 వచ్చేసి ప్రభాకర్ రావు అయ్యారు సార్. ఇది చాలా కీలకమైనటువంటి మార్పు. సో A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ వచ్చేసారు, A3గా వచ్చేసి రాధాకిషన్ రావు వచ్చారు, A4గా వచ్చేసి భుజంగరావు, A5గా తిరుపతరావు అయితే వచ్చారు. రైట్, ఇదంతా కూడా క్లియర్గానే ఉంది. ఇప్పుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మారిపోయి ఆ తర్వాత వేరే పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అంటే పోలీసులు స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరిపేటటువంటి ఈ ప్రాసెస్లో పారిపోతాయి. ఇదంతా కూడా పక్కన పెడితే చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళలో బయటికి రానని విషయాలలో ఒక 3 కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 3 కీలకమైన విషయాలు మనం గమనిస్తే సార్, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి A1 A2 A3 అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఆ ముగ్గురు కావచ్చు లేకపోతే నలుగురు, ఒక 5 మంది A నుంచి 5 వరకు కొంతమంది ఉంటారు కదా సార్, కీలకమైనటువంటి నాయకులలో ఆ కీలకమైనటువంటి నాయకులలో ఒక పర్సన్ ఒక నాయకుడికి సంబంధించినటువంటి సొంత వాళ్ళ భార్య ఫోన్నే ట్యాప్ చేయించారు. అతి త్వరలో ఈ విషయం కూడా బయటికి రాబోతుంది. ఆ ఫోన్ ఒకటి ట్యాప్ చేయించి ఎవరితో మాట్లాడేది ఏం మాట్లాడేది అంతా కూడా అందులో రికార్డ్ చేయించారు. అదొకటైతే హైదరాబాద్లో ఉన్నటువంటి టోటల్ హైదరాబాద్ కావచ్చు, ఏపీ, తెలంగాణ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ అంటే చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ సంస్థ సార్ అది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి యజమాని కోడలు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కోడలు ఫోన్ ట్యాప్ జరిగింది, విన్నారు, కంటిన్యూస్గా విన్నారు. అదొకటి. నెంబర్ 3 ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ హీరో ఎవరైతే ఉన్నారు సార్, మన పేర్లు చెప్పచ్చు కానీ ఇప్పుడు చెప్పడం లేదు, కానీ త్వరలో అది కూడా బయటకు వస్తుంది. ఎందుకని ఆ హీరోయిన్ ఫోన్ వినాల్సి వచ్చింది? ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళది కూడా విన్నారు, కానీ పర్టికులర్గా ఆ హీరోయిన్ ఫోనే ఎందుకు వినాల్సి వచ్చింది? ఆ రీజన్ చాలా పెద్ద రీజన్ సార్. అది కావాలనే అదంతా కూడా క్రియేట్ చేస్తే బేసిక్గా అయితే వాళ్ళిద్దరు విడిపోయేవారు కాదు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం కానీ ఇదంతా కూడా జరిగేవి కాదు. వాళ్ళ ఇద్దరు విడిపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి సంభాషణలను వేరే వాళ్ళ ద్వారా వేరే ఒక వ్యక్తుల ద్వారా అంటే ప్రైవేట్ సైన్యం ద్వారా ఎవరికైతే చేరాలో వారికి చేర్పించి వీళ్ళ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించారు. అప్పటి వరకు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు. అలా బాగా ఉన్నటువంటి వారి మధ్య ఎక్కడో కనిపించినటువంటి మోసం చేశారు అని అంటారు కదా సార్, అటువంటి మోసమే వాళ్ళిద్దరు విడిపోవడానికి ప్రధాన కారణమయ్యింది. అదే ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళలో ఇప్పుడు ఉన్నటువంటి అక్యూజ్డ్ A5 వరకు ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆ ప్రణీత్ రావు కారణంగానే ఈ ఇద్దరు అంటే హీరోయిన్లు ఇద్దరు కూడా విడిపోవడానికి ప్రణీత్ రావు కారణం. ఆ ప్రణీత్ రావుతో ఆ హీరోయిన్ ఫోన్ని ట్యాప్ చేయమని చెప్పినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. సో ఫైనల్గా ఈ హీరోయిన్ సంబంధించి కూడా ఇది అయిపోయింది. ఇంకా ప్రధాన రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఈ వీరందరు ఆఫీసర్లలో కంటే రాధాకిషన్ రావు చాలా డేంజర్ పర్సన్ సార్. ఎందుకు అంటే ఇతను పటాన్ చెరువులో పనిచేసేటటువంటి క్రమంలోనే ఒక దొంగల ముఠాను అప్పట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను అక్కడ ఏసీపీగా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ ఒక దొంగల టీముని ఏర్పాటు చేసుకుని ఆ దొంగల టీముతోనే పూర్తిగా కూడా దొంగతనాలు చేయండి, సొమ్ము తీసుకురండి, మాకు ఇచ్చేయండి, కొంత మీరు తీసుకోండి, ఇదే కాన్సెప్ట్తో పనిచేశారు. సార్ అలా ఎందుకు ఉండదు ఏంటి సార్, పటాన్ చెరువులో జరిగింది. ఆ పటాన్ చెరువులో ఎవరిని అడిగినా కూడా చెప్తారు సార్ ఈ వ్యవహారం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం ఏదో ఇట్లాంటి అయితే చేస్తుండొచ్చాం కానీ అట్లాంటి అప్పట్లో సార్ అంటే సార్ ఇది ఇప్పుడు కాదు సార్, అది గతంలో సార్. ఇది అంటే ఇతను మలక్పేటలో పనిచేశాడు, మల్కాజ్గిరి, అదేవిధంగా పటాన్ చెరువు అక్కడ పనిచేసేటటువంటి క్రమంలో జరిగినటువంటి వ్యవహారం. ఇదంతా కూడా ఇవన్నీ కూడా చిన్న చితక అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి నేను రాధాకృష్ణరావుని ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు బాగానే మాట్లాడాడు పద్ధతిగానే చక్కగా సార్. ఇప్పుడు ఎందుకంటే సార్ మరి ఇంత అలిగేషన్ వచ్చినప్పుడు ఇండియాలో లేరు, మరి అది కూడా ఉంది కదా సార్, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు రాధాకిషన్ రావు.
ప్రభాకర్ రావు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని అంటున్నారు. ఇలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. అయితే ఇక్కడ మీరు చెప్పండి సార్, ఓకే మీతో మాట్లాడారు, ఓకే వాట్ ఎవర్ ఉండొచ్చు, కానీ పటాన్ చెరువులో ఉన్నటువంటి చాలామంది అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కావచ్చు, లేకపోతే కొంతమంది రిపోర్టర్స్ కావచ్చు, మరి కొంతమంది స్థానికులు డెఫినెట్గా చెప్తారు. ఒక మర్డర్ కేసు, సరే సార్ మీరు చెప్పినట్టు ఒక మర్డర్ కేసుకు సంబంధించి ఎవరైతే ఒక వ్యక్తి చనిపోతూ కూడా తన పేరు రాసి, అంటే రాధాకృష్ణ పేరు రాసి మరి చనిపోతే ఆ కేసును తానే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసును అతనే కొట్టేశారు సార్. ఇలాంటి కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి అది చాలా కీలకం కాబోతుంది సార్. డెఫినెట్గా ఈ మొత్తం వ్యవహారంలో మనం హీరోయిన్ల పేర్లు చెప్పాం కదా, నెక్స్ట్ ఇంకొక హీరోయిన్ కూడా పేరు రాబోతుంది. ఆ హీరోయిన్ ఎవరు ఏంటంటే మనం డైరెక్ట్గా చెప్పనప్పటికీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అతి త్వరలో కూడా మనకు కూడా బయటకి ఇచ్చే అవకాశం ఉంది సార్. ఏందో నువ్వు చెప్తుందంతా ఇప్పుడు ఆ హీరోయిన్ ఫోన్ ప్రణీత్ రావు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్తాను సార్. మనము ఒక 4 days బ్యాక్ ఇచ్చాము హీరోయిన్ల ఫోన్లు విన్నారు అని. మరి ఇప్పుడు అదే మాట ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ చెప్పారు, కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు విన్నారు, అందులో ఈ పలానా హీరోయిన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు సార్. అంటే మొత్తం ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అసలు సరే సార్, ఒక అంటే జనరల్గా నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందట. అవును సార్. అట్లాగే ఇందుట్లో వాస్తవాల కంటే అవాస్తవాలు ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయి అన్న విమర్శ కూడా ఉంది. ఇందాక కేటీఆర్ గారు కూడా అంటున్నారు ఇందుట్లో ఎక్కడ ఏమి లేదు సార్, ఉంటే చూపించండి, నా ఇంటికి కూడా బేకలేరని చెప్పని అన్నారు వారు కూడా. అంటే ఏదైనా ఉంటే ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కొనసాగించమనే చెప్తున్నారు. మరి చూడాలి మరి ఇదంతా ఏం జరుగుతుంది అనేది. అంటే ఇక్కడ ఒకటి సార్, ఈరోజు అంటే పెళ్ళి ఈరోజు అవ్వగానే టోటల్గా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది సార్. అది మళ్ళీ అనుకోకూడదు, కానీ ఏదైనా ఒక కేసు నమోదైతే ఉదయాన్నే కేసు ఎఫ్ఐఆర్ పెట్టేస్తే సాయంత్రం వరకు కూడా అరెస్టులు జరిగిపోవు సార్. ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఆ దర్యాప్తు ఉంటుంది, సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సేకరించాలి. ఒక్కసారిగా అవన్నీ కూడా వచ్చినప్పుడు ఆహా ఇది దెబ్బ, ఇది ఎఫ్ఐఆర్ అనేది అయితే అర్థమవుతుంది సార్. డెఫినెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో A1గా ఇప్పుడు ప్రభాకర్ ఉన్నప్పటికీ ఆ A1 కాస్త మారిపోతారు. అక్కడ కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు అయితే A1 లిస్టులో చేరే అవకాశం ఉంది సార్. ఓకే రైట్, మరి చూద్దాం ఇది ఏందో ఈ ట్యాపింగ్ నుంచి ఎటు వెళ్తుందో, ఎవరి మెడకు చుట్టుకుందో చూద్దాం. రైట్, నెక్స్ట్ అండి తిహార్ జైలుకి కవిత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు, రేపు ఏప్రిల్ 9 వరకు. ఈరోజు తిహార్ జైలుకి తీసుకెళ్లారట. అయితే తిహార్ జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించమని చెప్పని న్యాయమూర్తి గారు ఆదేశించారు. అంటే తన ఆరోగ్యం దృష్ట్యా తను కొంత ఏదో హెల్త్ బాగాలేదని చెప్పినట్లున్నారు డాక్టర్స్. దాని దృష్ట్యా పొరుపు, బెడ్షీట్సు, ఇంటి దగ్గర నుంచి ఆహారము, పుస్తకాలు, పెన్నులు, మెడిసిన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంచండి, ఇవన్నీ కూడా అందించండి అని చెప్పని కూడా న్యాయమూర్తి గారు ఆదేశించిన మీదట తిహార్ జైల్లో ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. కానీ తిహార్ జైలుకి వెళ్ళటం అనేటువంటిది నిజంగా అది ఒక పెద్ద సాడ్. అది తిహార్ జైల్లో ఉండేటువంటి పరిస్థితులు, తిహార్ జైల్లో ఉండేటువంటి అంశాలు మనం గతంలో ఒకసారి ఎవరైతే లోపలికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు మాట్లాడిన సందర్భంలో అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయట తిహార్ జైల్లో. అంటే ఉమెన్ బ్యారక్ ఉమెన్, జెంట్స్ బ్యారక్ జెంట్స్ ఇట్లా ఉన్నా కానీ తిహార్ జైల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. తీవ్రమైనటువంటి నేరస్తులు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు, బిగ్ మాఫియా డాన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అక్కడ ఉండేటువంటి అవకాశం ఉందట. అందుకని కొంచెము ప్రత్యేకంగా చూడమని కూడా న్యాయస్థానం ఆదేశించిన మీదట కొంచెం ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అనుకోవాలి. సరే, ఇప్పుడు కేజ్రీవాల్ని అదేవిధంగా కవితను కూడా మళ్ళీ కలిసి విచారించాల్సిన అవసరం ఉందని కూడా మళ్ళీ కస్టడీ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ కూడా రేపు 1వ తారీఖున మళ్ళీ బెయిల్ పిటిషన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు కవిత కోర్టు లోపలికి వెళుతూ మీడియాతో కొన్ని అంశాలను మాట్లాడారు. వారు మాట్లాడిన అంశం ఏంటంటే, నేను ఏ తప్పు చేయలేదు, మనీ ల్యాండరింగ్ కాదు ఈ కేసు, ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసుగా దీన్ని చూడాలి. ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు తప్ప మనీ ల్యాండరింగ్ కేసు కాదు. ఇందులో 3 ముద్దాయిలు ఉంటే ఒక ముద్దాయి భారతీయ జనతా పార్టీలో చేరారు,
ఒక ముద్దాయికి ఎంపీ టికెట్ ఇచ్చారు, ఒక ముద్దాయి 50 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారన్నారు. 50 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారు అని అంటే ఒక ముద్దాయి అని అంటే శరత్ చంద్రారెడ్డి. మరి ఒక ముద్దాయికి టికెట్ ఇచ్చారు అని అంటే నాకు తెలిసి తన ముద్దాయి టికెట్ అంటే మాగుంట శ్రీనివాసరెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అంటే బీజేపీ కూటమితో అనుబంధం కాబట్టి అందుకని ఇంకొక ముద్దాయి అని చెప్పని ఆరోపించినటువంటి పరిస్థితి అనుకుంటా. ఒక ముద్దాయి పార్టీలో చేరారు అంది. ఆ పార్టీలో చేరిన ముద్దాయి ఎవరో నాకు కరెక్ట్గా క్యాచ్ కాలేదు. సరే ఏదైనా కానీ మొత్తానికి వీళ్ళందరూ దొంగలు, నేను మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా నేను నిరపరాధిగా బయటికి వస్తాను, జై తెలంగాణ, జై కేసీఆర్ అని, జై బీఆర్ఎస్ అని చెప్పినట్లున్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. కేటీఆర్ బయట ఉన్నది. ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. టెంపరీగా జైల్లో పెట్టచ్చు, మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! No. They are fighting it out. It is an illegal case. అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నా, ఈడీ వాళ్ళు ఉన్నా ధైర్యంగా ఇక్కడ నేనేం తప్పు చేయలేదని చెప్పని బాగా ధైర్యంగా చెప్పడం అనేటువంటిది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బలం. ఏ తండ్రి అయినా ఆ పోరాడే తత్వం ఇవ్వటం అనేది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బలం. సరే ఇప్పుడు అవునన్నా కాదన్నా తనైతే కేసులో ఉంది, తను ఎక్యూజ్డ్గానే చూడాల్సిందే. సరే ఈ కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఎవిడెన్సెస్ తోటి ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. సరే దీనికి సంబంధించి సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఏంటి ఆ ముద్దాయిలు, 1వ ముద్దాయి, 2వ ముద్దాయి, 3వ ముద్దాయి అందరూ బీజేపీతో ఉన్నారన్నారు. ఎవరు నాకు ఆ ముగ్గురు ఒకటి అర్థం కాలేదు. సరే ఏంటి మొత్తానికి ఇప్పుడు ఈ 7 రోజులు ప్లస్ 9 రోజులు 9 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో ఏంటి వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా బయటకు వచ్చినాయా, సమాచారం ఏమైనా బయటకు వచ్చిందా ఏంటి సురేష్ గారు? వంశీ గారు, కవిత గారే ఆయన చెప్పారు, అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి చేశారు, నేను అప్రూవర్గా మారను అని చెప్పి స్పష్టం చేశారు. అంటే 100 కోట్ల రూపాయలు మీరు ఎవరికి ఇచ్చారు, ఎటు వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి, తర్వాత మీకు 12% ప్రాఫిట్ మార్జిన్ నిర్ణయించడం, పాలసీ తయారులో మీరు కీలక పాత్ర వహించారు, మీకు ఆ పాలసీ ఇన్ఫర్మేషన్ మీకు బయటకు ఎలా వచ్చింది, ఆ 6% అంటే అంతకుముందు 5% ఉంటే దాన్ని 12% ప్రాఫిట్ చేశారు, ఆ 6% కిక్ బ్యాక్స్ అంటే కమిషన్ ఎటు వెళ్ళింది, మొత్తం మీద 292 కోట్ల రూపాయల మనీ ట్రయల్ అంటే క్రైమ్ ప్రొసీడింగ్ అమౌంట్స్లో మీకు ఎట్లా వెళ్ళాయి, ఈ ప్రశ్నలకు ఏవి కూడా సమాధానం చెప్పకుండా అందుకని నేను అప్రూవర్గా మారనన్నారు. కానీ వంశీ గారు ఇక్కడ ఏంటంటే మనకి తిహార్ జైలుకి వెళ్ళటం, ఒక మహిళకి వెళ్ళటం అందరు కూడా కొంచెం బాధాకరమైన అంశం కానీ ఈడీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం మీద కవిత గారు పొలిటికల్ స్టేట్మెంట్లే ఇస్తున్నారు, ఈడీ విచారణకు సహకరించట్లేదు. వాస్తవంగా సుప్రీంకోర్టును కూడా ఒక రకంగా మేమేదో ఆవిడ మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా మిస్లీడ్ చేశారు. వాస్తవంగా 9 ఫోన్లు మా దగ్గరికి తీసుకొచ్చి ఇదిగోండి మీకు అంటే గత ఏడాది మార్చిలో ఇదిగోండి మేము ఫోన్లు డిస్మాంటిల్ అన్నారు, 9 ఫోన్లు మీకు అన్నారు, ఆ 9 ఫోన్లు మాకు ఇచ్చి మీరు ఎనాలిసిస్ చేసుకోండి అని చెప్పారు.
కానీ ఇంకొక ఫోన్ అంతకుముందు ఒకటి ఆవిడ అనుమతితోటే తీసుకొని అనాలిసిస్ కోసం ఉపయోగించుకున్నాం. కానీ 10 ఫోన్లు మేమేదో బలవంతంగా ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా సుప్రీంకోర్టును కూడా ఒక దశలో మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. మేము ఏమి అడిగినా కానీ పొలిటికల్ స్టేట్మెంట్ కింద ఇస్తున్నారు కాబట్టి దీంట్లో ఇది ఉంది కాబట్టి అసలు విషయాలు రావాలి. కాబట్టి ఇందులో ఆవిడ ప్రమేయం కీలకంగా ఉంది. మొత్తం మీద 100 కోట్ల రూపాయలు వెళ్ళడంలో మనీష్ సిసోడియా కానీ లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర అన్ని క్రోనలాజికల్గా ఇన్సిడెంట్స్ మొత్తం కూడా నేరేట్ చేసి ఆ రకంగానే ఆవిడ పాత్ర ఉంది కాబట్టి అందుకని చెప్పి కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి స్పష్టంగా ఒక్కొక్క అంశం అందులో మళ్ళీ ఇందులో అంశాలు మళ్ళీ మీరు అన్నట్టుగా మాగుంట గారి మీద ఎందుకు అన్నారంటే అక్కడ కస్టడీ రిపోర్ట్లో మాగుంట గారి పేరే ప్రధానంగా ప్రస్తావించారు. మనం కూడా చర్చించాం. మాగుంట గారు పేపర్లో స్టేట్మెంట్ చూసిన తర్వాత కేజ్రీవాల్ గారిని కలవడం, కేజ్రీవాల్ గారేమో మీరు కవిత గారిని కలవండి అని చెప్పడం, కవిత గారిని కలవడం, ఆ రకంగా మళ్ళీ మీరు 50 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పడం, దాని మీద అభిషేక్ బోయినపల్లి గోరంట్ల బుచ్చిబాబు ఇద్దరు మాగుంట రాఘవ్ గారిని కలవడం, వాళ్ళు 25 కోట్ల రూపాయలు క్యాష్ ఇవ్వడం, ఆ క్యాష్ అక్కడ వెళ్ళటం, మొత్తం మాగుంట రాఘవ్ గారు. ఇంకోవైపు శరత్చంద్రారెడ్డి గారి స్టేట్మెంట్. అందుకని శరత్చంద్రారెడ్డి గారు ఎక్కడెక్కడ కలిసింది ఏం కలిసింది మొత్తం ఈ వివరాలన్నీ కూడా అక్కడ ఇచ్చి ఇక ముందు ఈ రకంగా అరుణ్ రామచంద్రపేట నా దగ్గరికి వచ్చారు, అక్కడి నుంచి కవిత గారి దగ్గరికి వెళ్ళామని చెప్తే అందుకని 50 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి ఆ రకంగా నిందితుడు ఆయన ఇచ్చాడు తప్ప మేము ఇది కానీ మాటలని చెప్పి మొత్తం అంతే కోణాధికారిగా ఆ అంశాలు ఏదైతే చెప్పారో అయ్యే విషయాలు చెప్పి మాకు ఇందులో అయితే నేను ఎక్కడ తప్పు చేయలేదు అన్న ఒక్క వాదన అంతం తప్ప వీళ్ళు మాటికి మొత్తం మీద క్రైమ్ అమౌంట్ అంతా ఉంది. అసలు మొత్తం మీద గతంలో కూడా చెప్పారు 9 ఫోన్లు డిస్మాంటిల్ చేశారు. దాంట్లో అంటే ఆ నెంబర్లు కూడా ఇచ్చారు, 2 నెంబర్ల ఫోన్లు, ఆ 9 ఫోన్లు డిస్మాంటిల్ చేశారు. సో ఒక రకంగా మొత్తం విషయాలన్నీ కూడా చెప్పి అంటే సురేష్ గారు అంటే ముగ్గురు అప్రూవల్గా మారారు. ఇదంతా మనీ ల్యాండరింగ్ కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ వెనక అంటే ఒకటి గాలి జనార్దన్ రెడ్డి గారు అంటే బీజేపీలో చేరారు, ఆయనకి ఈ కేసుకి ఏంటి సంబంధం. నెంబర్ 2 సరే ఎంపీ టికెట్ ఇచ్చారంటే మాగుంట రాఘవరెడ్డికి ఇద్దాం అనుకున్నారు, సరే శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి ఆ అంశాన్ని వ్యక్తం చేశారు. నెంబర్ 3 50 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చారన్నారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. సరే ఎంపీ టికెట్ ఇచ్చి అప్రూవర్గా మారించి మీకు ఎంపీ టికెట్ ఇచ్చామంటే బాగానే ఉంది, అప్రూవర్గా మారి 50 కోట్లు ఎందుకు కట్టించుకుంటారంటారు, పాప పరిహార పత్రాలు ఎందుకు తీసుకుని ఉంటారంటారు. అప్పుడు శరత్చంద్రారెడ్డికి కూడా టికెట్ ఇవ్వాల్సింది కదా, లేకపోతే సీఎం కుర్చీ ఇవ్వాల్సింది ఎందుకంటే ఆయన ఎక్కువ లాగేసాడు కాబట్టి, ఎక్కువ దున్నేసాడు కాబట్టి, హైదరాబాద్ని ఈ దరి నుంచి ఆ దరికి దున్నేశారు కదా. మరి ఇట్లాంటి వాటిల్లో మరి అంటే ఇక్కడ తన చేసిన ఆరోపణలో అయితే ఇందులో అభిషేక్ మను సింగ్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది వంశీ గారు. ఏంటంటే ఎవరైతే శరత్చంద్రారెడ్డి గారు ఉన్నారో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేశారో వాళ్ళ బెయిల్ వ్యతిరేకించలేదు. అంటే బ్యాక్ పెయిన్, ప్రధానంగా బ్యాక్ పెయిన్ కానీ ఇంకొక హెల్త్ గ్రౌండ్స్ తోటి బెయిల్ అప్లై చేసినప్పుడు ఈడీ బెయిల్కి వ్యతిరేకించలేదు. అక్కడ అందుకోసం డబ్బులు అనేది అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలుకి అందుకోసం వ్యతిరేకించకుండా బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మారడం, పార్డన్గా ప్రకటించడం అది నెక్స్ట్ స్టేజ్లో జరిగింది. కాబట్టి అసలు బెయిల్ని ఈడీ వ్యతిరేకించకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం, 50 కోట్ల రూపాయలు ఇవ్వడం అని చెప్పని మనకి ఆప్ కూడా ఆరోపించడం అదే కారణం వంశీ గారు. బెయిల్ వ్యతిరేకించకుండా బయటికి రావడానికి వచ్చిన తర్వాత ఇక కొనుగోలు జరిగింది. ఆ తర్వాత మీకు తెలుసు, మీకు ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చి 25 కోట్లు ఒకేసారి కొనుగోలు చేసి ఇచ్చారనేది ఆరోపణ వంశీ గారు. ఆ డేట్స్ కూడా అట్లే ఉన్నాయి వంశీ గారు. ఎస్ ఓకే. అంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి దీనికి ఏంటండి ఈ కేసుకి లింక్ లేదు కదా, మరి ఏం లేదు. మరి బీజేపీలో ఎవరు జాయిన్ అయ్యారు మరి వారు చెప్పిన దాని ప్రకారంగా? అది యాక్చువల్గా ఏంటంటే ఇంకొక అప్రూవర్ ఎవరంటే దినేష్ అరోరా. కానీ దినేష్ అరోరా పొలిటికల్గా ఇక్కడ ఏం లేరు. మీరు చెప్పినట్టుగా గాలి జనార్దన్ రెడ్డి గారు రావాలి. కేసు వేరే ఏదైనప్పుడు కూడా ఆయన మీకు తెలుసు మరి జైల్లో ఉండి అన్నీ వచ్చి మన ఓబులాపురం మైనింగ్ అంటే ఆయనే కదా, అలాంటి వాడిని పార్టీలో చేర్చుకున్నారని ఆ ఆరోపణ కింద మాట్లాడి ఉండొచ్చు వంశీ గారు. ఎస్ సురేష్ గారు ఓకేనండి. నా నెక్స్ట్ ఇది బాగుందండి సురేష్ గారు. అంటే జనరల్గా ఇంతకుముందు గతంలో ఏ ముఖ్యమంత్రి మీదైనా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏ స్కామ్ అయినా కానీ రిజైన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులైనా లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టి వాళ్ళు జైలుకి వెళ్ళేవాళ్ళు. అది జయలలిత గారి దగ్గర అదే జరిగింది, లేకపోతే లల్లు దగ్గర అదే జరిగింది, సుబీ సురేన్ దగ్గర అదే, చాలామంది దగ్గర అదే జరిగింది. కానీ ఫస్ట్ టైం కేజ్రీవాల్ గారు నేను సీఎంగా రిజైన్ చేయను, నేను జైల్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగ ఐటీ ఎంప్లాయీస్ ఎట్లయితే చేస్తున్నారో
నేను కూడా జైల్లో ఉండి నేను నా పని నేను చేస్తానని వర్క్ ఫ్రమ్ జైల్. ఇప్పుడు జైల్లో కూర్చొని మొత్తం ఫైల్స్ రివ్యూ చేస్తూ ఆర్డర్స్ పంపిస్తున్నారంట. ఇదేదో బాగుంది. అంటే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అంటే జనరల్గా ఏదో కొత్త ట్రెండ్ రావాలి కదా. ఇంతకుముందంటే కోవిడ్ లేదు, కోవిడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని అందరూ నేర్చుకున్నారు. ఓకే, ఎట్లయినా లోపల నుంచి ఎలా పనిచేయచ్చో చూసుకున్నారు. కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అసలు సెక్రటరీకి వెళ్లకుండా రివ్యూలు చేసే అవసరం లేకుండా, పనిచేసే పని లేకుండా ఇంట్లో కూర్చొని ఎట్లా చేయొచ్చు కూడా ఇది ఒక కొత్త నిదర్శనంగా, కొత్త అవకాశాన్ని ఇచ్చారు. అది తప్పు. ఎందుకు పాయింట్అవుట్ చేశానంటే, ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళాలి, రివ్యూస్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకోవాలి. వారు వెళ్తే మంత్రులు వస్తారు, మంత్రులు వెళ్తే ఆఫీసర్లు వస్తారు, ఆఫీసర్లు వెళ్తే ఎస్హెచ్ఓలు వస్తారు, ఎస్ఓలు వస్తారు. సిస్టమ్ బాగా పనిచేసేదానికి అవకాశం ఏర్పడింది. ప్రజలకు వెసులుబాటు కొంత చెప్పుకోవడానికి ఎవరికైనా కానీ వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరు వస్తారు ఇంటికి, ఎవరు వచ్చి ఇది చేస్తారు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి కదా. అందుకని పాయింట్ చేశాను. సరే, ఏదన్నా కానీ వర్క్ ఫ్రమ్ జైల్ ఇది వెరైటీగా కేజ్రీవాల్ గారు శ్రీకారం చుట్టారు. ఏంటి సురేష్ గారు, ఏంటి దీని మీద వస్తున్న విమర్శలు ఏంటి, ఏ విధంగా చూడాలి? వంశీ గారు మీరు చెప్పినట్టు 100% ఇవాళ అంటే వాస్తవంగా ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమా లేకపోతే ఇది చేయడమా, ఆయనకు పాత్ర ఉందా లేదా నిరూపించారా అనే ఒక అంశం పక్కన పెడితే, ఇవాళ బీజేపీ ప్రధానంగా ఢిల్లీలో చేసిన ఆందోళన కూడా అదే కారణం. ఏంటంటే సీఎం అనేవాడు మా సెక్రటేరియట్కి వెళ్ళాలి, అక్కడ కూర్చొని సమస్యలు పరిష్కరించి, అక్కడ సమస్య వస్తే అక్కడ పైగా హెడ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి అక్కడ అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరించాలి. ఏదో ఒక గ్యాంగ్ అనుకోండి, ఇంట్లో ఎక్కడ కూర్చొని జైల్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, లేకపోతే ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని సరిపోతుంది. సో అలాంటి వాడు జవాబుదారీగా అందరికీ ఉండి హెడ్గా ఉండి నిర్వహించాల్సిన వాడు జైలు నుంచి ఎలా నడుపుతాడు? కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ ఇవాళ ఢిల్లీలో ఆందోళన చేసింది. దాని మీద జలఫిరింగ్లు ఉపయోగించారు. అదే ఇంకోవైపు అరవింద్ కేజ్రీవాల్ నుంచి వీళ్ళు కూడా అదే తరహాలో పిఎం ఆ ఇంటికి ముట్టడికి వాళ్ళకి ప్రయత్నిస్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఆ రకంగా చేశారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈయన ఈడీ కస్టడీలో ఉండి కూడా మొన్న ఒక ఆర్డర్ జారీ చేశారు. ఏంటంటే మీ వాటర్ సమస్యను పరిష్కరించండి అని చెప్పి. ఇవాళ ఇంకొక ఆర్డర్ చేశారు. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? సంబంధిత మంత్రులు చెప్తున్నారు. సో ఈ హెల్త్ గ్రౌండ్స్ అన్నీ మీరు పరిష్కరించండి అని చెప్పని మా సీఎం గారు ఆదేశించారు. కాబట్టి మేము ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పని వాళ్ళు చెప్పారు. కానీ వాస్తవంగా గ్రౌండ్లో ఏం జరుగుతుందనే లేదు. కాబట్టి ఆయన రిజైన్ చేయబోతున్నాడు. లేకపోతే లెఫ్టినెంట్ గవర్నరే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం ఉందంటే, ఢిల్లీ ప్రభుత్వం అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది వంశీ గారు. ఏంటంటే మీరు ఏది కూడా నమ్మొద్దు, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆగదు, మొత్తం కూడా ఆయన జైల్లో ఉన్నప్పటికీ కొనసాగుతుంది, ఎక్కడున్నప్పుడు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడికైనా మీరు ఇది చేయొద్దు అని చెప్పని అది ఒక ఆర్డర్ జారీ చేశారు. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిది 28 వరకు కస్టడీ ఉంది. కానీ రేపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ అనేది హైకోర్టు ముందుకు రాబోతుంది, ఢిల్లీ హైకోర్టుకి. ఒకవేళ రాకపోతే మాత్రం మళ్ళీ 20 తర్వాత ఆయన కూడా తీహార్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే పరిస్థితి ఉంది. అప్పుడు మాత్రం ఆయన రిజైన్ తప్పపోవచ్చు. ఎందుకంటే మనీష్ సిసోడియా అంటే డిప్యూటీ సీఎంగా రిజైన్ చేశాడు. ఆయన ఉన్నా కూడా ఆయన సీఎంగా ఆయన నిర్వహిస్తూ వచ్చారు. వంశీ గారు ఓకే, రైట్ అండి సురేష్ గారు. చూద్దాం, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ జైల్ బాగుంది. రైట్, నెక్స్ట్ సార్, సీట్లు ఫీట్లు ఏపీ బీజేపీలో పట్లు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగితే 2 ముఖ్యమైన అంశాలు. ఆ సమావేశానికి పార్టీలో క్రియాశీలకమైనటువంటి నాయకులు ఎవరు? జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు గైర్హాజరయ్యారు. సత్యకుమార్ కూడా గైర్హాజరయ్యాడు. తను ఏమన్నా నేను అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను, పార్టీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది, అందుకని అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, అందుకని అటెండ్ కాలేకపోయానని చెప్పారు. వీర్రాజు గారు ఏమన్నా జ్వరం అని చెప్పారంట. జీవీఎల్ గారు ఏం రీజన్ చెప్పలేదు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం రీజన్ చెప్పలేదు. మొత్తానికి వీళ్ళు ముగ్గురు కూడా టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. ఇప్పటివరకు వారి మీద ఉన్నటువంటి దాంట్లో టీడీపీ బీజేపీ గ్రూప్ ఒకటి, వైసీపీ బీజేపీ గ్రూప్ అనుకుంటే వైసీపీ బీజేపీ గ్రూప్ అని వారి మీద ముద్ర విమర్శలు చేస్తూ ఉంటారు కొంతమంది. మరి వాళ్ళు ముగ్గురు రాకపోవటం వెనక వాళ్ళకి సీట్లు దక్కలేదు కాబట్టి వాళ్ళు రాలేదనేటువంటి భావన వ్యక్తం అవుతూ ఉంది. సరే, వీర్రాజు గారి విషయంలో అనపర్తి సీట్ ఇవ్వాలి, లేదా రాజమండ్రి రూరల్ ఇవ్వాలి, లేకపోతే రాజమండ్రి ఇది ఇవ్వాలి అని అంటున్నారు. సరే, వారు కావాలంటే కుప్పం అయినా తీసుకోవచ్చు, పిఠాపురం అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా తీసుకోవచ్చు, ఎన్నో ఇష్యూ మంగళగిరి అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే వారికి ఫెసిలిటీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సర్దుబాటు చేసిన దాన్ని బట్టి సరే ఏదన్నా కానీ ఆ విషయంలో అది ఒకటి నడుస్తూ ఉంది.
సరే మరొక అంశం విషయంలో ఇప్పుడు సరే మొత్తానికి అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో కంక్లూషన్కి వచ్చారు. ఒక కంక్లూషన్కి అంటే దీంతో కొంతమంది పార్టీ బీజేపీ రాష్ట్ర శాఖ రెండుగా చీలిపోయింది అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కొంతమంది లేదు వీళ్ళందరూ రాలేదంటే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. సరే అట్లాంటిది ఏముండదు. భారతీయ జనతా పార్టీ అనేటువంటిది జనరల్గా ఏదైనా ఉన్నా కానీ ఇంటర్నల్గా సన్నాయి నొక్కులు నొక్కోవాల్సింది తప్పితే బయటకు వచ్చి మైకుల ముందు లేకపోతే మీడియా ముందో లేకపోతే ఇంకెక్కడన్నానో పబ్లిక్గా మాట్లాడేటువంటి పరిస్థితి నాయకత్వంలో ఉండదు. వాళ్ళకి అట్లాగానే మాట్లాడితే వాళ్ళని అక్కడ కట్ చేస్తే రెండోసారి వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు అన్నమాట. అందుకని పార్టీలో ఇంటర్నల్గా ఏదన్నా కానీ ఇంటర్నల్ సమాచారం తప్ప బయటకు ఉన్నటువంటిది కాదు. సరే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక కంక్లూషన్కి వచ్చేసారట. అందులో మనం రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు, అట్లాగే అరకు కొత్తపల్లి గీత గారు, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, తిరుపతి వరప్రసాద్ మాజీ ఎంపీ, నర్సాపురం శ్రీనివాస వర్మ. సరే ఇదొకటే శ్రీనివాస వర్మదే అందరికీ ఆశ్చర్యం. త్రిపులార్కి ఇస్తారని చెప్పని అనుకున్నారు, కానీ త్రిపులార్కి ఇవ్వకపోవడంతో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో అదొక పెద్ద ప్రకంపనలు సృష్టించేటువంటి అంశమైంది. పార్టీలకి తీవ్రమైనటువంటి ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా చూస్తే దాదాపు ఎచ్చెర్ల నుంచి నడికుదిటి ఈశ్వరరావు గారి పేరు ఫైనల్ అయిపోయిందంట. అంటే అట్లాగే విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారి పేరు ఫైనల్ అయిపోయిందంటున్నారు. బద్వేలు పనతల సురేష్, ఆధోని పార్థసారథి. యాక్చువల్గా ఆధోనికి సంబంధించి అక్కడ వేరే నేమ్ అనుకున్నారు కానీ బట్ అక్కడ ఎందుకనో మళ్ళీ పార్థసారథి పేరే డిస్కషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్త తన పేరు అనుకున్నారు, ఈయన డాక్టర్ అంటే డాక్టర్ పాడేరు ఉమామేశ్వరరావు. అంటే ఇక్కడ సరే పాడేరు ఉమామేశ్వరరావు పేరు ఫైనల్గా వినిపిస్తుంది. ధర్మవరం వరదాపురం సూరి లేదా సత్యకుమార్ పేరు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోతుందని చెప్తున్నారు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, కైకలూరు కామినేని శ్రీనివాసు. కొంత అవకాశం కూడా తపనా చౌదరి కంటెస్ట్ చేస్తారంటున్నారు కానీ బట్ కైకలూరు కామినేని శ్రీనివాస్దే ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయే పరిస్థితుంది. వైజాగ్ నార్త్ విష్ణుకుమార్ రాజు ఫైనల్ అయిపోయింది. ఇక లాస్ట్ వన్ బద్వేలు, అంటే 10 ఎమ్మెల్యే సీట్లో బద్వేల్లో మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు గారి పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. అంటే గతంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన. సరే మొత్తంగా 10 పేర్లు, 10 అసెంబ్లీలు, ఒక 6 ఎంపీ స్థానాలకు సంబంధించిన దాంట్లో అనౌన్స్మెంట్స్. ఇది ఫైనల్ లిస్ట్ అంటున్నారు. ఇంకేదన్నా చేంజ్ అయితే కొంచెం ఏదైనా ఒకటి అటు ఇటుగా అవ్వచ్చేమో. సరే నర్సాపురం రఘురామకృష్ణరాజు గారికి అనుకున్న సీటు విషయంలో అక్కడ వారిని వర్మను నుంచోబెట్టారు కాబట్టి టీడీపీ నుంచి ఆయనకు ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆయన క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పని ఒక ప్రపోజల్ పెట్టారని, అదేవిధంగా ఎవరైతే త్రిపులార్ అభిమానులు ఆయన స్పీకర్గా ఇస్తే బాగుండిద్ది, అప్పుడు ప్రభుత్వం వచ్చి ఆయన స్పీకర్గా ఉంటే కనుక అపోజిషన్గా ఉన్నటువంటి వైసీపీ విషయంలో ఆయన కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు, అదైతే బాగుండిద్ది అనేటువంటి కొంతమంది జోకులు కూడా వేస్తూ ఉన్నారు. సరే స్పీకరే ఇస్తారా లేకపోతే మంత్రే ఇస్తారా లేకపోతే ఏమి ఇస్తారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఉండి ఇవ్వటానికి ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ని పంపించారని చెప్పని చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఇంకొక సీటు కూడా బీజేపీ ఆశిస్తున్నారు. 11వ సీటు కూడా అడుగుతుంది అనుకుంటున్నారు. 11 కాబట్టి 111 తీసుకోమనండి, ఏమో తప్పే ఉంది, ఎక్కడుండే ఇవ్వటానికి. పాపం ఇప్పటికే 24 ఇస్తే దాంట్లో 3 బీకేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. 3 ఎంపీలు ఉంటే 1 బీకేసుకున్నారు. ఎన్ని బీకేసుకుంటారు నాకు అర్థం కాదు. ఏంటి వీళ్ళు 0.8% ఉండే ఎందుకంటే వీళ్ళకి సీట్లు మామూలుగా అదేమంటే మాకు అంటారు. ఏంటి ఎందుకు ఎవరున్నారు? క్యాడర్ లేదు, క్యాడర్ ఉంటే లీడర్ లేరు. లీడర్లు ఉన్నారు, లీడర్లకు ఏముంది? ఓహో అమ్మ లీడర్లకు ఏముంది? లీడర్లు చాలామంది ఉన్నారు, ఓట్లే లేవు, లీడర్లు ఉన్నారు. సరే ఏదన్నా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ లిస్టు ప్రకారంగా చూస్తే అంటే వాళ్ళు కొంత సుజనా చౌదరి గారిని కూడా అడిగారట, ఏంటంటే మీరు ఎమ్మెల్యేగా ఏంటి అని అంటే అధిష్టానం వెళ్ళాలి అని చెప్తుంది. నడ్డా గారు, అమిత్ షా గారు పర్టికులర్గా మీరు స్టేట్లో ఉండాలని చెప్తున్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వెస్ట్కి కంటెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పని కూడా వారి సన్నిహితులతో చెప్పినట్లుగా చెప్తూ ఉన్నారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి పురంధేశ్వర్ గారి. ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి. ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. ఆల్రెడీ కింద కార్యకర్తలు ఏదైతే ఇతర పార్టీల్లో క్యాండిడేట్స్ గా ప్రకటించబడ్డారు
వారు ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ కాన్స్టిట్యువెన్సీస్ లో మా కార్యకర్తలు కూడా వారితో పాటుగా ముందుకు వెళ్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను పసలేని ఆరోపణలకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు లేదు. పార్లమెంట్ సభ్యులు ఎవరు అనేటువంటి విషయం మీద మనకు క్లారిటీ వచ్చింది. ఇవాళ మన జెండాలు వేరు కావచ్చు, కానీ ఎజెండా మాత్రం ఒకటే ఈ కూటమి. అదేమిటంటే అవినీతి పాలనని అంతమొందించాలి, సుపరిపాలన రాష్ట్రానికి తీసుకుని రావాలి. వారందరినీ గెలిపించుకున్నప్పుడే మనం సుపరిపాలన ఏదైతే అయోధ్య రాముడిని పరిపాలన రావాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తామో ఆ రకమైనటువంటి రామరాజ్యాన్ని మన రాష్ట్రానికి కూడా తీసుకురావడంలో మనం అందరం దోహదపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గమనించమని చెప్పి అభ్యర్థిస్తూ. కాదమ్మా, వాళ్ళకి సోమవీర్రాజు గారు కొంచెం ఆయన ఫేవరెట్గా ఉందని చెప్పారు నాతోనే. ఈ సమావేశం పర్టికులర్గా పెట్టినందుకు కొంచెం లేట్గా ఇన్ఫార్మ్ అయి ఉంటుంది. అందరికి ఎటువంటి రకమైన సమస్యలు లేవు, ఎవరికి బాగానే ఉన్నారా, మీరేమి గడబడి చేయక్కర్లేదు. ఓకే, అంటే మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారా? అసెంబ్లీ మా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అది చేస్తానయా, లేకపోతే ఎన్నికలన్నీ గెలిపించే పనిగా ఉంటే అదే ఉంటాను నేను. నో ప్రాబ్లం. లిస్టు రేపు సాయంత్రానికి వస్తాను అనుకుంటున్నా. గాంధీ గారు ఉన్నారని రైట్. ఇందా మనం చెప్పాం కదా, ఆధోనికి సంబంధించినటువంటి అంశంలో విట్టా రమేష్ కుమార్, ఆధోని పార్థసారథి గారు నాన్ లోకలు, విట్టా రమేష్ కుమార్ లోకలు. కావున ఆ సీటు విషయంలో ఆ కన్సిడరేషన్ పరిశీలించాలని అది డిస్కషన్ జరుగుతుంది. విట్టా రమేష్ కుమార్ స్థానికుడు అవటంతో ఆ అంశం విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కొంత ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. మరి ఎవరు ఫైనల్ చేస్తారో కానీ, బట్ కేంద్ర నాయకత్వం కూడా కొంత స్థానికులకి ఇవ్వటం వల్ల మంచిది అనేటువంటి భావన కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి. గాంధీ, గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి మొత్తానికి ఇంటర్నల్గా ఏంటి సారాంశం, ఏంటి ఎజెండా, ఏంటి ఏం జరిగింది? అంటే ఈ రోజు జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో దాదాపుగా బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. ఒక 4-5 నాయకులు మాత్రం హాజరవ్వలేదు. అందులో టీమ్ ఏగా చెప్పబడేటువంటిది సోమవీర్రాజు గారు, అలాగే జీవేల్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు రాకపోవడం అనేది కొంత ఇక్కడ ఈరోజు హాట్ టాపిక్ అనమాట. అంటే వీళ్ళు ముగ్గురు ఎందుకు రాలేదు? సీట్లు ఆశించి భంగపడటం వల్ల వాళ్ళ సీట్లు లేదని చెప్పారని రాలేదా, లేకపోతే వేరే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారని చెప్పి ఆక్రోశంతో రాలేదా అనేటువంటి చర్చ నడుస్తుంది మొత్తానికి. అంటే సీట్లు ఇవ్వలేదైనా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. అట్లాగే రఘురామకృష్ణరాజు విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పి ఆయన రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు, సక్సెస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి. కానీ ఇటువంటి కాంబినేషన్లో సోమవీర్రాజు గారు ఒంట్లో బాగాలేదని చెప్పి నాయకులు చెప్పారు. ఎందుకు రాలేదంటే ఒంట్లో బాగాలేదని చెప్పారు. మరి మిగతా 2 నాయకులు ఎందుకు రాలేదో తెలియదు. సత్యకుమార్ గారు కూడా రాలేదు. కానీ సత్యకుమార్ గారు కూడా ఏదో ఆరోగ్య కారణాలు అని చెప్పి ఆయన ముందే పార్టీకి చెప్పినట్లుగా ఒక ట్విట్టర్లో కూడా ఆయన పెడతాం జరిగింది. ఎందుకంటే ఆయన యాస్పిరెంట్ ప్లస్ ఆయనకి టికెట్ కూడా దాదాపుగా ధర్మవరం టికెట్ ఖాయమవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆయన విషయంలో ఇంకా దానిలో సంకోచించాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురు నాయకులు రాకపోవడం అనేది కూడా కొంత ఇది. అట్లాగే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఈ 10 అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి మేధోమదనం కూడా జరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ 10 సీట్లను కూడా ఎవరు కేటాయించాలని దాని మీద ఒక స్పష్టత వచ్చి డ్రాఫ్ట్ గా కొంతమంది అభ్యర్థులు కూడా దీనికి అనుకోవటం జరిగింది. రేపు ఎల్లుండో వీటిని ప్రకటిస్తారు. అయితే ఈ 6 పార్లమెంటు సభ్యుల్ని మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ పరిచయం చేశారు. ఇప్పుడు వరకు అలాట్ చేసినటువంటి 6 పార్లమెంట్ స్థానాలు ఎవరైతే సీఎం రమేష్ గారు, కొత్తపల్లి గీత, శ్రీనివాస్ వర్మ, ఇట్లా మొత్తం అందరినీ, పురంధేశ్వరి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరినీ కూడా పరిచయం చేసి వీళ్ళకి సీట్లు ఇస్తున్నాము గెలిపించని చెప్పి. అట్లాగే కేంద్రం నుంచి 2 సిద్ధార్థనాథ్ సింగ్ అలాగే అరుణ్ పాండే ఇద్దరు కూడా వాళ్ళు దూతలుగా వచ్చారు. వాళ్ళు రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఇందులో శివప్రకాష్ జీ, అరుణ్ సింగ్ బాగుంటుందని చెప్పి శివప్రకాష్ జీ, అరుణ్ సింగ్ జీ ఇంకొక సీట్ కూడా అడిగితే బాగుంటుందని చెప్పి మరి పైనుంచి అమిత్ షా గారు లేకపోతే నడ్డా గారు చెప్పారో లేకపోతే వీళ్ళ మేధామదంలో వచ్చినటువంటి తాగు తెలియదు. కానీ ఇంకో సీట్ అడగాలని చెప్పి ప్రయత్నిస్తాం తెలుస్తుంది. ఇప్పటికే జనసేన 3 సీట్లు త్యాగం చేసే 3+ అంటే వాస్తవంగా 30 సీట్ల దాకా జనసేన తీసుకునే సీట్లని అందులో 24 కోసి 24లో 3 కోసేసి ఇప్పటికే దాదాపుగా చాలా చోట్ల
ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అసంతృప్తులు అందరూ మీటింగ్లు పెడతాం, ధర్నాలు చేయడం అని కూడా చేస్తున్నారు. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో పితాని బాలకృష్ణ కూడా చాలా మీటింగ్ పెట్టి గట్టిగా పార్టీని విమర్శించిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో వీళ్ళు ఇంకో సీటు అని చెప్పి ఆల్రెడీ ఎక్కడన్నా గెలిచి రాష్ట్రం 2019లో గెలిచి ఆ సీటు ఇంకో 4 సీట్లు ఉన్నంటే పర్లేదు. 0.8% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్న బీజేపీ పార్టీ రోజుకొక గొద్దెం కోరికలు కోరుతుంది ఏంటని చెప్పి సగటు తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన వాళ్ళు కానీ అభ్యంతరాలు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అసలు ఎందుకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, ఎవరు గెలిచారా, ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. రీజనబుల్గా తీసుకుంటే పర్లేదు, కానీ ఉన్న కొద్దీ రోజుకు ఒక సీటు పెంచడం అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఏంటి, ఆ పార్టీకి సంబంధించి నాయకత్వం ఏం చెప్పుకుంటుంది అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయంలో వీళ్ళు ఏదో కొత్తగా తెర మీద తీసుకొస్తాం అనేది కూడా సరిగ్గా లేదని చెప్పి వస్తున్నారు. అంటే ఈ 10 సీట్ల వరకు ఎలాగోలా పాపం 2 పార్టీలు వాళ్ళు చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా, చెప్పుకుంటారు. ఇంకా మళ్ళీ ఒకటి అంటే ఇంకా సాధ్యపడే పరిస్థితి అయితే మాత్రం కనిపించలేదు. ఓకే, రైట్ గాంధీ, రైట్, థ్యాంక్ యూ. క్లియరెన్స్ ఎప్పుడు? టీడీపీ జనసేన మధ్యలో ఏముంది? ఇది ఫైనల్ ఏంటని? అదే ఇంకా టీడీపీ 5 స్థానాలు, జనసేన 3 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 10 స్థానాలు చెప్పేశాం, 8 స్థానాలు. 8 స్థానాల విషయంలో టీడీపీ 5 స్థానాల విషయంలో 1 or 2 చేంజెస్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి 18 సీట్స్ ఎమ్మెల్యే సీట్స్లో కూడా 1 or 2 చేంజెస్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈ రకంగా చూసినప్పుడు కొంత ఎక్సర్సైజ్ అయితే జరుగుతూ ఉంది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఎంపీ స్థానాల విషయంలో ఇంకా 4 ఎంపీ స్థానాలు, జనసేన సంబంధించి 1 ఎంపీ స్థానం. మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ బాలశౌరిది ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అట్లాగే బందర్ సీటు కేటాయించాలని, ఎంపీ సీటు కేటాయించాలని చెప్పని ఎవరైతే ల్యాన్సమ్ ఉమేష్ తను అడుగుతూ ఉన్నట్లున్నారు. వారితో పాటు గ్రీన్ కో నరసింహారావు అని చెప్పని కాంట్రాక్టరు, రోడ్స్ కాంట్రాక్టరు, ఆయన కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని చెప్పని అడుగుతున్నారు. ఆయన ముందు వచ్చినట్లయితే ఆయనకి నరసింహరావు గారికి వచ్చిండేదేమో, బట్ ఆయన లేటుగా వచ్చినట్లున్నారు. మరి అది కూడా ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి బాలశౌరి ఇది కన్ఫర్మ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అంటున్నారు. ఇది ఒకటి ఎంపీ సీట్ విషయంలో అక్కడ జరుగుతూ ఉన్నటువంటిది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు కొంచెం మార్పుల విషయంలో ఉండి స్థానాన్ని మార్చే దిశగా ఆలోచనలు జరుగుతూనే ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ రామరాజు యుద్ధం చేస్తున్నాడు, తనకి టికెట్ అని చెప్పిన ఇండిపెండెంట్గా వేస్తానంటున్నాడు. మరి అక్కడ కనుక రఘురామకృష్ణంరాజుని వేయించి స్టేట్ క్యాబినెట్లో మంత్రిగా తీసుకుంటే అది ఇంకా చాలా బలంగా ఉండిద్ది అనేది ఒక బాగుంటుంది. అంటే వైఎస్ఆర్ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కనపడరు, ఆయన ఢిల్లీలో ఉంటాడు. అదే కనుక అసెంబ్లీలో ఉంటే వాళ్ళు పక్క ఉంటారు, ఈయన పక్క ఉంటాడు, కళ్ళ ముందే ఉంటారు. ఇక నా అసెంబ్లీలో ఇక అదొక పరాకాష్ట యుద్ధానికి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు ఎవరో పెట్టారు ఇందాక స్పీకర్ చేయాలి, ఆయన్ని స్పీకర్ కూర్చోబెడితే ఇంకా బాగుంటుందని ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ ఆయన్ని స్టేట్లో ఉంచాలా, సెంటర్లో తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిదే తుది నిర్ణయం. మరి ఆయన అయితే కమ్యూనికేషన్ చేశాడట RRR విషయంలో, వాళ్ళు చేయకపోతే నేనే అకామిడేట్ చేస్తానని. కాకపోతే RRR విషయంలో చంద్రబాబు నాయుడు గారికే బాధ్యత ఉంది. సరే అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఒక కంక్లూజన్కి వచ్చిందా ఏంటి? తెలుగుదేశం పార్టీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాల్సి ఉంది సార్. కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటులో వాళ్ళు ఆ సీట్లకి ఫైనలైజ్ అయ్యారు 3 పార్టీల మధ్యలో. అయితే వీటిలో ఇంకా కొన్ని స్థానాలు మాత్రమే లెక్క ప్రకారం 5 ఉన్నాయి, కానీ 7 స్థానాలు అవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఒకటి పీగానవరు మొదటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహాసేన్ రాజేష్ అక్కడ ప్రకటిస్తే ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ ఒక సీటు జనసేనకు అనుకున్నది, ఒక స్థానం తెలుగుదేశం పార్టీ తీసుకోబోతోంది. అనపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి పేరు, మాజీ ఎమ్మెల్యే పేరు ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటించారు. కానీ ఆ స్థానం బీజేపీ కోరడంతో కూడా అది కూడా తిరిగి మళ్ళీ అక్కడ ఆ ప్లేస్ బదులు ఇంకొక స్థానం టీడీపీ పోటీ చేయాలి. అంటే 2 స్థానాలు పోయినందువల్ల మరొక 2 స్థానాలు అదనంగా, అంటే తెలుగుదేశం లేనివి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిలో భీమిలి, చీపురుపల్లి, దర్శి, ఆలూరు, గుంతకల్లు, అనంతపురం, రాజంపేట ఈ స్థానాలు మాత్రమే ఇక తెలుగుదేశం పార్టీ పోటీ చేయాల్సి ఉంది. భీమిల నుంచి
గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వం దాదాపు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతరుల అనేక పేర్లు అనుకున్నా అక్కడ అనుకున్న స్థాయిలో IVRS సర్వేలో ఎక్కడ రావటం లేదు. 2 విశాఖపట్నం ఎంపీ పైన తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉండటంతో కూడా బలహీనమైన నేత పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవాల్సిన సీటు ఓడిపోవడం తద్వారా ప్రభావం విశాఖ ఎంపీ స్థానం పైన కూడా పడుతుందనే ఉద్దేశంతో విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఉన్న భరత్ కూడా పార్టీ అధిష్టానాన్ని గట్టిగా చెప్తున్నారనేది ఒక చర్చ నడుస్తోంది. దాదాపుగా గంటా శ్రీనివాసరావుకే అవుతుంది అనేది కనిపిస్తోంది. ఇక చీపురుపల్లి విషయంలో కిమిడి కళా వెంకటరావు పేరుని దాదాపు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎచ్చర్ల బీజేపీకి కేటాయించారు. ఇక్కడికి ఉన్న కిమిడి నాగార్జున కళాకి సోదరుడు కుమారుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలోనే ఆ స్థానం ఇస్తున్నారు. అందులోనూ బీసీ తూర్పు కాపు వర్గానికి చెందిన వ్యక్తులే కాబట్టి పెద్ద అడ్జస్ట్మెంట్ ఇబ్బంది కాదనేది ఒక ఆలోచన. ఇక దర్శి నుంచి ఎవరైతే ఉన్నారో 4-5 పేర్లు ఆలోచించారు. వాస్తవానికి దర్శి జనసేన నుంచి గరికపాటి వెంకట్ పోటీ చేస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ ఆ స్థానం తిరిగి టీడీపీకి రావడంతో కూడా అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలపాలని ఒక మాజీ మంత్రి కుటుంబ సభ్యులను కూడా అక్కడ పేరు పరిశీలించి అనేక రూపాయల IVRS కూడా చేసినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో కంక్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆలూరు నుంచి వైకుంఠం జ్యోతి అదేవిధంగా వీరభద్ర గౌడ్ పేర్లు వినిపిస్తోంది. ఈ స్థానాన్ని బీజేపీని తీసుకోవాలని కోరుతున్నప్పటికీ బీజేపీ ఈ స్థానానికి పక్కన ఉన్న ఆదోని కోరి తీసుకుంటుంది. ఆదోని ఖచ్చితంగా బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది కాబట్టి ఆలూరులో ఎవరిని వైకుంఠం జ్యోతి వీరభద్ర గౌడ్ ఈ 2 పేర్లతో పాటు మరొక పేరు మల్లికార్జున అనే వ్యక్తి పేరు కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ఇక గుంతకల్లుకి వచ్చేసరికి గుమ్మనూరు జయరాం వైపు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కుటుంబ సభ్యుల మధ్య నడుస్తోంది. అయితే 2 సీనియర్ నేతలకు కాకుండా వారి వారసులకు ఇవ్వాలనేది తాజాగా తెరపైకి వచ్చింది. గుమ్మనూరు జయరాం కుమారుడు కానీ లేకపోతే జితేంద్ర గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్న కుమారుడి పేరు కూడా ఇక్కడ పరిశీలన చేస్తున్నారు. దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అనంతపురం అర్బన్ విషయంలో 6 డజన్ మంది పోటీ పడతా ఉన్నారు. ఒక దశలో అనంతపురం అర్బన్ జనసేనకి వెళ్తుందని చెప్పి అందరూ భావించారు. ఎందుకంటే TC వరుణ్ అనే ఒక నేత ఉన్నారు అక్కడ. ఆయన పవన్ కళ్యాణ్కి సన్నిహిత సంబంధాలనే ఖచ్చితంగా జనసేనకు వెళ్తుందనే చర్చ జరిగిన చివరికి అది తెలుగుదేశం పార్టీ చేతిలోకి వచ్చింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు ఇంకా చాలా మంది తమ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. రాజంపేట విషయంలో ఇప్పుడు ఏం చేయాలనేది పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్లమెంట్ కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున బలిజ సామాజిక వర్గానికి చెందిన సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం ఆయన్ని పోటీ చేయించాలని భావించారు. కానీ అక్కడ అనూహ్యంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున వస్తున్న నేపథ్యంలో బలిజ ఓట్లు అత్యంత కీలకంగా ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ ఖచ్చితంగా బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలా లేకపోతే ఆ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రాజు పేరును కూడా దాదాపు పరిశీలన చేశారు. ఈ 2 పేర్లలో ఒకరికి ఎవరైతే ఉన్నారో సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం కానీ లేకపోతే జగన్మోహన్ రాజుకి కానీ ఈ 2లోనే ఒకరికి అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్. ఇంతవరకు వచ్చి అసెంబ్లీ. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప నుంచి రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, చంద్రబాబుకి విధేయుడు. వీటన్నిటికీ మించి ఆ పార్లమెంట్ పరిధిలో గతంలో పోటీ చేసి ఉండడం, కొంత ఎదుర్కోగల అంశాలు కావచ్చు లేదంటే పోటీకి అవసరమైన వనరులు కావచ్చు, ఇతర అంశాల్లో కూడా ఆయన ముందుంటాడనే అభిప్రాయంతో దాదాపు ఆయన పేరు పరిశీలనలోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. విజయనగరం నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయం చేశారు. దీని మీద కూడా అనేక పేర్లు. ఇక ఒంగోలు నుంచి ఇందాక మీరు చెప్పారు మాగుంటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అనంతపురం నుంచి కూడా బీసీ అభ్యర్థినే బరిలో నిలపాలని అయితే నిర్ణయించుకున్నారు. జేసీ పవన్ రెడ్డి పేరు చాలా వరకు పరిశీలన చేసిన బీసీ అయితేనే ఆ ఉమ్మడి జిల్లా పైన ప్రభావం పడుతుంది. అది కూడా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పోల నాగరాజ్ పేరుతో పాటు ఇంకా అనేక మంది పేర్లు పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది సార్. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఒక 4 ఎంపీ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. రేపు ఈవినింగ్ కానీ ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారనేది చర్చ జరుగుతుంది పార్టీలు ఇన్సైడ్. రైట్. ఏంది తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి క్యూ కడుతూ ఉన్నారు. అనిల్ నరహర్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకెవరో కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, వైజాగ్ నాయకులు వెళ్ళిపోయారు, ఏదో పెద్ద క్యూ వచ్చేసింది. ఏంటి అంటే కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు ప్రక్రియలో చాలా మందికి ఈసారి అవకాశాలు పోయినాయి. అటు జనసేనలోనూ చాలా మంది ఆశయాలు పెట్టుకొని ముందుకు వెళ్ళారు, ఆ పార్టీ కోసం పనిచేశారు. ఇక టీడీపీలో కూడా పెద్ద ఎత్తున అదే పరిస్థితి. ఈ బీజేపీ జనసేన కూటమి అయితే ఇంకొన్ని సీట్లు సర్దుబాటు చేయడానికి నేతలకు అవకాశం ఉండేది జనసేన టీడీపీ. కానీ బీజేపీ రావడంతో దాదాపు 6 ఎంపీలు, ఇప్పుడు తాజాగా 11వ
సీటు అసెంబ్లీకి సంబంధించి 11 పేర్లు చెప్తా ఉన్నారు సార్. అంటే 11 అసెంబ్లీ కనుక అయితే 17 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కొంత 2 పార్టీలకి నష్టం జరిగినట్లు. 17 మందిని అకామిడేట్ చేయడం అంటే రాజకీయాల్లో దాదాపు 100 మందిని సాటిస్ఫై చేయొచ్చు. కానీ ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే కొంత 2 పార్టీలు పొత్తులో భాగంగా చేయలేకపోయి ఆ నేతలు సంతృప్తి పడకపోవడం, రాజకీయ సస్టైనబిలిటీ కోసం ఏదో ఒక రూపంలో తమ మనుగడ కోసం ఇతర పార్టీలకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరిలో కూడా ద్వితీయ నాయకత్వం కనిపిస్తోంది. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల పోటీకి ఇప్పటి వరకు ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. గంటా నరహరి అయితే తెలుగుదేశంలో ఎంపీ అభ్యర్థి అనుకున్నారు, తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్నారు, అనూహ్యంగా జనసేనకి వెళ్ళారు. ఆ జనసేనలో కూడా తిరుపతి టికెట్ దాదాపు వస్తుంది అనుకున్న తరుణంలో కొన్ని కారణాలు అయితే మరి ఎందుకు రాలేదో కానీ ఆయన ఇంకా ఈ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ తిరిగి వైసీపీకి చేరిన పరిస్థితి. ఆయన అయితే ఆర్థికంగా ఎంతో కొంత నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకుని ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇట్లా అనేక మంది తమ రాజకీయ సస్టైనబిలిటీ కోసమే ఈ రకమైన ప్రయత్నాలు అంటే పార్టీ ఫిరాయింపులకైతే పాల్పడుతున్నారు. వీటిని అధినాయకత్వం కొంతవరకు పరిశీలన చేసి ఏదైతుందో మీకు ఏదో ఒకటి సర్దుబాటు చేస్తాం, భవిష్యత్తులో ఒక అవకాశం ఇస్తామని చెప్పే ప్రయత్నం జరుగుతున్నా ఇది జరుగుతుందా జరగదోలే ఎందుకు అనే మనకనే భావంతో కూడా వెళ్తా ఉన్న పరిస్థితి అయితే వైసీపీకి కనిపిస్తా ఉంది. చూడాలి మరి ఈ పరిణామాలన్నీ కూడా ఎటు దారితీస్తాయి అనేది కూడా కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే అనిల్, అంటే తెలుగుదేశం పార్టీ మరి వీళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం కానీ, వీళ్ళని సంప్రదించేటువంటి ప్రయత్నం కానీ, వీళ్ళతో చర్చలు జరిపేటువంటి ప్రయత్నం కానీ, లేక సమన్వయం కోఆర్డినేషన్ చేసేటువంటి ప్రయత్నం కానీ ఇటు టీడీపీ అటు జనసేన చేయకపోవటం వల్లనే ఈ ఫిరాయింపులు జరుగుతున్నాయా, లేక మరి వాళ్ళ వ్యూహాన్ని వీళ్ళు ఆ వ్యూహాన్ని ఎత్తుగడ వేయలేకపోతున్నారా? ఒకటైతే వాస్తవం సార్, అంటే సీట్ ఇవ్వలేని వ్యక్తులతో చంద్రబాబు ఏదైతే ఆ తర్వాత స్థానం వేరే వాళ్ళకి ప్రకటించిన తర్వాత ఆ నేతలను పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. వారికి కొన్ని హామీలు కూడా ఇస్తాను. ఉదాహరణకి గండి బాబ్జీ విశాఖ సౌత్ నుంచి టికెట్ ఆశించారు, కానీ అది పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళింది. ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిన తర్వాత మొన్న జరిగిన వర్క్ షాప్ హాజరయ్యారు. ఆయన పేరుని చంద్రబాబు వేదిక పైన ప్రకటించారు. ఇలా కొంతమందికి ఇవ్వలేకపోయాం, పనిచేశారు, కానీ వేరే రూపంలో వారికి అవకాశాలు ఇస్తారు. అంటే సర్దుబాటు జరుగుతుంది. సంతృప్తి చెందిన వాళ్ళు ఉంటున్నారు, సంతృప్తి చెందని వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే రాజకీయం అంటేనే ఆశతో కూడుకున్న ప్రయాణం. ఎప్పుడు నాకు పదవి వస్తుందా, ఎప్పుడు నేను ఆ అధికారాన్ని చలాయిస్తా అనేదే ప్రతి ఒక్కరిలో కూడా రాజకీయాల్లో ఉన్న వారికి ఉంటుంది. కాబట్టి వాటి కోసం సహజ సిద్ధంగానే వెళ్తారు. సిద్ధాంతాలు అంశాలు ఎన్నున్నా అంతిమంగా ఆశ మనిషిని బతికిచ్చేది, ముందుకు తీసుకెళ్లేది ఆశే. కాబట్టి ఆ కారణాల్లో అధినేతలు ఇస్తున్నటువంటి సంతృప్తి కరమైన అంశాలలో ఉందా లేదా అని చూసిన తర్వాత వాళ్ళు బేరీజు వేసుకొని తమ సస్టైనబిలిటీ కోసం కేవలం మనుగడ అనేది చాలా ముఖ్యం సార్ ఏ వ్యక్తికైనా. అందులో రాజకీయాల్లో ఉన్నవారు ఎక్కువ ఆశిస్తారు. కాబట్టి అందుకోసమే ఈ ఫిరాయింపులు జరుగుతూ ఉంటాయి తప్ప పెద్దగా. ఎందుకంటే వైసీపీ 175 ప్రకటించింది. ఇప్పుడు వాళ్ళు సర్దుబాటు చేసి ఈ పోయిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ తెలుగుదేశంలో కూడా కూటమి గెలిస్తే కొన్ని అవకాశాలు ఇస్తామని చెప్పే ప్రయత్నం సహజసిద్ధంగానే జరిగింది. కానీ వాటికి వీళ్ళు ఒప్పుకోలేని పరిస్థితితో, ఉండలేని పరిస్థితితో ఏ కారణాలు అనేక ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఆ రీతిగానే ఈ జాయినింగ్స్ జరుగుతున్నాయి. ఓకే, రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విరాళం మీదకి వెళ్దాం ఉంటారు. నెక్స్ట్ టాపిక్ అజిత్ గారి. ఎవరు, మురళి ఉన్నాడా? మురళి. యా, అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 10 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా పార్టీకి అవసరమయ్యేటువంటి ఖర్చుల నిమిత్తం ఆ 10 కోట్ల రూపాయలను ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ ఆ పార్టీలకి ఫండ్ తీసుకొని ఎక్కువగా పార్టీని నడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ పార్టీకి ఆ విధంగా ఫండ్ ఇవ్వటం నేను చూడలే. అలాగే మళ్ళీ మిగిలినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏమైనా ఇచ్చారో లేదో నేనైతే చూడలే. పవన్ కళ్యాణ్ గారు మాత్రం జనసేన పార్టీకి ఎన్నికల నిమిత్తం 10 కోట్ల రూపాయల ఫండ్ని ఇవ్వటం జరిగింది. దీనిని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రచార సామాగ్రికి, ప్రచార అవసరాల నిమిత్తం, లేక పార్టీ ఇతర ఖర్చుల అవసరాల నిమిత్తం, పార్టీ వాహనాల నిమిత్తం, పార్టీ ఎన్నికలకి అభ్యర్థులకి ఖర్చు పెట్టాల్సినటువంటి వాటి నిమిత్తం, ఇట్లా ఏదైతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల కోసం 10 కోట్లు ఇచ్చారు. గతంలో కూడా మనం చూస్తే కౌలు రైతులు చనిపోయినప్పుడు కౌలు రైతులకు కూడా తన సొంత నిధుల నుంచి, తన సొంత డబ్బుల నుంచి వారికి జనసేన పార్టీలో డిపాజిట్ చేసి వారికి ఆ డబ్బులు చెల్లించారు. ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే జనరల్గా సినిమా తీస్తే ఒక 10 కోట్లు వచ్చినాయి అనుకుందాం. 10 కోట్లలో వాళ్ళకి 33% ట్యాక్స్ పోయిద్ది ఫస్ట్.
అది కట్ చేసుకుంటారు, మిగిలినటువంటిదే ఉండిద్ది 6 కోట్ల చిల్లర. వాటిలో నుంచి అట్లా తీసి ఇచ్చేయాలన్నమాట. 33% అంటున్నారు, కాదు ఇంకెక్కువ కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళ దగ్గర. మరి ఆ ఇండస్ట్రీ మీద వేసే ట్యాక్స్ మరి దారుణంగా ఉండిద్ది. సరే, రత్నం గారు, మొత్తాన్ని నాగబాబు గారు, అట్లా ఎవరైతే ఉదయ్ శ్రీనివాసు వాళ్ళందరి చేతుల మీదుగా పార్టీకి ఇప్పిస్తూ ఇది చేసినట్లున్నారు. మురళి బయట ఒకటి ఉంది సార్, ఒకసారి బయట ప్లే చేయండి. బయట స్వాతంత్ర ఉద్యమం సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు, 500 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500-600 రూపాయలకి కూలి చేస్తూ నాకు ప్రతిరోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులు అని చెప్పి రత్నం గారికి తెలియజేసుకున్నాను. రైట్. మురళి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి అంటే ప్రభావితం, గతంలో మోతీలాల్ నెహ్రూ గారు ఎలాగైతే ఆదర్శవంతమైనటువంటి వ్యవహరించారో అదేవిధంగా పార్టీకి ఒక బేల్దార్ మేస్త్రి 10 రూపాయలు, 200 రూపాయలు ఇవ్వనండి, ఒకరోజు కూలి ఇవ్వండి, ఎవరైతే పెన్షన్దారులు ఇవ్వనివ్వండి, చాలామంది అంటే చాలా చిన్న చిన్న అమౌంట్స్ పార్టీకి ఫండ్గా ఇస్తుంటారు. ఎందుకంటే వారికి పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ కూడా ఇస్తుంటారు. అందుకని వారిలాగే నేను కూడా ఆదర్శంగా తీసుకొని 10 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పారు. ఏంటి మురళి, మొత్తానికి ఏంటి ఇప్పుడు ఆ 10 కోట్లు దేని నిమిత్తం ఎందుకు ఖర్చు చేయబోతున్నారు? పార్టీ ఎలక్షన్స్కి సరిపోతాయి ఆ 10 కోట్లు? 100 కోట్లు కావాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వచ్చేటువంటి ఏదైతే రెమ్యూనరేషన్ ఉందో అందులోంచి 10 కోట్ల రూపాయలు జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇచ్చారు సార్. అంటే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించి ఇచ్చారు సార్. అంటే అది సరిపోద్దా అంటే సరిపోదండి. కానీ కొంతమంది స్వతంత్ర సమరయోధులైన గతంలో రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అటువంటి వాటిని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయాలకు విరుద్ధంగా ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అధికారికంగా నా పార్టీకి వచ్చిన నిమిత్తం నేను ఇది ఇచ్చానని చెప్పడం కోసం ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ రోజు మరొకసారి 10 కోట్ల రూపాయలు ఇచ్చి జనసేన పార్టీ శ్రేణులు ఒక ఉత్సాహాన్ని నింపారు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా సార్ కౌలు రైతు భరోసా యాత్ర సమయంలో ఆయన కోట్లాది రూపాయలు రైతులకి, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి తన సొంత నిధుల నుంచే చాలా పెద్ద మొత్తంలో కేటాయించి ఆ నగదంతా కూడా వారికి పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు చెప్పిన సుమారు 300 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు ఇచ్చినటువంటి 10 కోట్లే కదా సార్, పార్టీ నిర్వహణకి చాలా అవుతుంది. కానీ పార్టీ నిర్వహణతో పాటు ప్రచారానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతగా 10 మందికి ఆదర్శంగా ఉండాలి, నేను కొంతమందిని ఆదర్శంగా తీసుకున్నానని ఒక చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అధికారికంగా 10 కోట్లు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించి కార్యనిర్వహణ కార్యదర్శి ఉన్నారో నాగబాబుకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఆయన వ్యక్తిగతంగా కొంతమంది సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు, వారందరి మీద కదా వాటిని అందజేయడం జరిగింది సార్. మొత్తం మీద ఈ రోజు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి 10 కోట్లకు సంబంధించి ఆ పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, రేవంత్ ఢిల్లీకి టార్గెట్ కంప్లీట్ అవుతుందా? తనకి ఇక్కడ స్టేట్లో ఓ పక్కన పార్లమెంట్ ఎన్నికలు, నెక్స్ట్ ఈ ట్యాపింగ్ వివాదం కానీ. అంటే ఎవరైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలని బలంగా వాటిని ఛేదించి వారిపైన సరైనటువంటి చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వాటిని అడ్డుకునేందుకు, ఆ విధంగా దర్యాప్తు జరగకుండా ఆపేందుకు, పరోక్షంగా బీఆర్ఎస్కి సహకరించేందుకు, కాంగ్రెస్ని ముందుకు వెళ్లకుండా ఆపేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయము, ఒక చర్చ
పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. వారిని విషయంలో అధిష్టానానికి చెప్పకుండా ఏ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధిష్టానం దగ్గరికి అంటే అసలు ఏం జరుగుతుంది, వాటిని ఎలా ముందుకు వెళ్ళమంటారు, మీరు ఏ నిర్ణయం అయితే చెప్తారో ఆ నిర్ణయం ప్రకారంగానే ముందుకు వెళతానని చెప్పేటువంటి క్రమంలో ఆయన ముందుకు వెళుతున్నారు అనేది, వెళ్ళటానికి ఢిల్లీ వెళుతున్నారు అనేటువంటిది ఒక అందుతున్న సమాచారం. ఏదైనా కానీ తనైతే ఎవరైతే తప్పిదాలు చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నష్టాన్ని చేశారో వాళ్ళ విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు అని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్గా తెగేసి చెప్పేశారంట. అలా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికిద్ది, తప్పు చేసినటువంటి వాళ్ళని ఉపేక్షిస్తే కాంగ్రెస్ పార్టీకి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు అని చెప్పని కూడా చెప్పారట. అయినా వినాలి కదా, వినరు కదా. సరే, దాని మీద ఢిల్లీ వెళ్తున్నారని టాకు. ఏంటి అజిత్ గారు? వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇష్యూస్కి సంబంధించి ముఖ్యంగా ఇటు ఎలక్షన్స్ ఎంపీ క్యాండిడేట్లే కాదు వంశీ గారు, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి కాళేశ్వరానికి సంబంధించి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, దానికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ వివాదం ఎర్రబల్లి ఇష్యూస్కి సంబంధించి ఇలా అన్ని అంశాలకు సంబంధించి, దాంతోపాటు కవిత లిక్కర్ స్కామ్లో కూడా పార్టీ స్టాండ్ డైలమాలో ఉంది. ఢిల్లీలో ఏమో అటు కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తోంది, ఇక్కడికి వచ్చేసరికి కవిత అరెస్ట్ కరెక్టే అనేది రేవంత్ రెడ్డి అంటున్నారు అనేది ఒక డైలమా. ఈ మొత్తం మీద కూడా అధిష్టానం దగ్గర చర్చలు జరగనున్నాయి వంశీ గారు. అంటే ఇప్పటిదాకా ఈ 100 రోజుల పాలన తర్వాత ఇక నెక్స్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది చర్చలు జరగనున్నాయి. దానికి రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఒక సంఘర్షణ అయితే ఉంది వంశీ గారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు దాదాపు మనం కూడా చూసాం, పిసిసి అధ్యక్షులుగా కానీ అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ ఆయన ఎంత పోరాటం చేశారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా. అంటే వ్యక్తిగతంగా, ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసినప్పుడు రకరకాలుగా అవన్నీ కూడా అంటే ఆయన ఎదుర్కొన్న అవమానాలు కానీ లేదా జైలు పాలవడాలు కానీ వీటన్నిటికీ సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అవగానే కొన్ని లెక్కలు సెటిల్ చేసుకోవాలి అనేది ఆయనకు ఉంటుంది వంశీ గారు. దానికి అనుగుణంగానే జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఆ రెండిటికి సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీలోనే ఒక డైలమా అనేది ఉంది. ముందు మనం కదా మన సంగతి చూసుకోవాలి లేదా పాలన చూసుకోవాలి, కానీ ఇలా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ లేదా అటువైపే వెళ్తే ఎలా అనేది ఒకవైపు, అదేవిధంగా ఇటు అంటే బీఆర్ఎస్ తోటి కొంత సాఫ్ట్ కార్నర్ ఉండే నాయకత్వం, కాంగ్రెస్లో ఉన్న నాయకత్వం ఒకవైపు, వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు ఏంటి ఎలా వెళ్ళాలి అనేది ఇక అధిష్టానం దగ్గర పంచాయతీ నడవబోతోంది వంశీ గారు. అంటే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారికి పార్లమెంట్ ఎలక్షన్ పూర్తయ్యే వరకు కూడా గో హెడ్ అనే అధిష్టానం చెప్పింది. ఆయన ఎలా వెళ్ళదలుచుకున్నారో దూకుడుగా అలానే వెళ్ళాలి, దాంతోపాటు ఖచ్చితంగా 12 సీట్లు తీసుకెళ్ళి అధిష్టానానికి చూపించాలనేది రేవంత్ రెడ్డి టార్గెట్ వంశీ గారు. కానీ ఇక్కడ ఒక చిన్న దుర్మార్గమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది లీడర్స్, చాలా పెద్ద లీడర్సు లేదా మంత్రుల స్థాయిలో ఉన్న లీడర్సు మన పార్టీకి 12 రాకుండా ఉంటే బాగుంటుందేమో అనేది కూడా ఆలోచిస్తున్నారంట వంశీ గారు. ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి గారి స్పీడ్ని మనం అడ్డుకోలేము అనేది కొంత ఉంది. కానీ దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మొత్తం అంటే ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. దానికి సంబంధించే వ్యూహాలన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకొని రేపు అధిష్టానం దగ్గర పంచాయతీ జరగబోతోంది వంశీ గారు. అదేవిధంగా ముఖ్యంగా పక్క పార్టీలోంచి వచ్చిన లీడర్స్కి వెంటనే సీట్లు ఇవ్వడం, ఇప్పుడు చేవెళ్ళ రంజిత్ రెడ్డి అదేవిధంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చేరారు. ఇలా వరుసగా ఈ చేరికలకు సంబంధించి వాళ్ళకి వెంటనే సీట్లు ఇవ్వడం ద్వారా పార్టీకి నష్టమా లాభమా అనేది ఒకటి, అదేవిధంగా గేట్లు ఓపెన్ చేయడం అనేది పార్టీ ప్రతిష్టకి నష్టమా లేదా పార్టీ ప్రభుత్వం నిలబడాలంటే గేట్లు బార్లా తీయాల్సిందేనా, వీటికి సంబంధించి ఇలా అనేక అంశాలు ఢిల్లీలో ఇప్పుడు రేపు ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది వంశీ గారు. రైట్ అజిత్ గారు, చూద్దాం. అంటే ఆయన అనుకున్నదైతే ముందుకు సాధిస్తాడు, అది ఎవరు అడ్డం వచ్చినా ఎవరు అటు ఇటైనా కానీ తను అనుకున్న లక్ష్యాలని ఛేదించుకొని ముందుకెళ్ళటంలో అది రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం. అది ఆయనకున్నటువంటి అదొక గొప్ప లక్ష్యం. అంటే తను అనుకున్న లక్ష్యం అది గమ్యం, అది మంచిదని తెలిస్తే దాని మీద యుద్ధం చేసి ముందుకెళ్ళేటువంటి తత్వం కాబట్టి చూడాలి మరి. రైట్ రాజు గారు, రైట్, థ్యాంక్ యూ.